అందరికీ నమస్కారం. నేను మీ చిందేపల్లి మసూన్ రెడ్డి. స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధంగా అత్యంత విలువలతో కూడుకున్నటువంటి పదవి. ఆ పదవిలో కొనసాగేటువంటి వ్యక్తి విలువలకి విశ్వసనీయత కట్టుబడి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన దురదృష్టం, మన దౌర్భాగ్యం, ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు దీనికి విరుద్ధమైనటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న అనకాపల్లి జిల్లా దొండపాడులో గ్రామదేవత పండుగలో పోలీసులు చెట్టిన విధానం ఎంత దుమారం లేపిందో మీకు అందరికీ తెలుసు. మళ్ళా ఈరోజు నెరెట్కో సంస్థ నిర్వహించినటువంటి విశాఖ ప్రాపర్టీ ఫెస్టివల్లో మన స్పీకర్ గారు మాట్లాడుతూ, భర్త పెగ్ వేస్తుంటే భార్య ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారని అయ్యన్న పాత్రుడు అన్నారు. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో రెండు పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవి టూరిజం డెవలప్ కావాలంటే అది ఒకటే మార్గం అన్నట్టు స్పీకర్ గారు మాట్లాడడం అనేటువంటిది యావత్ స్పీకర్ వ్యవస్థ అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి స్పీకర్ మనకు ఉండడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఇకనైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించి స్పీకర్ విలువను కాపాడే వ్యక్తిని నియమించడం మంచిదని చెప్పని నేను చంద్రబాబు నాయుడికి విన్నవించుకుంటున్నాను.